మా అమ్మలా పెంచాలనుకుంటున్నాను అంటున్న దీపికా పదుకునే. మా అమ్మగారు నన్ను ఎలా పెంచారో నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలనుకుంటున్నాను అంటున్నారు హీరోయిన్ దీపికా పదుకునే. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని ఇతర పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్గా కల్కి 2 తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తొలి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో ద్వితీయ భాగంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. 2025లో ఈ మూవీ సెట్స్పైకి వెళ్తుందని టాక్. కల్కి 2898 ఏడితో టాలీవుడ్లో అడుగుపెట్టారు దీపికా పదుకునే. ఈ మూవీలో ఆమె చేసిన సుమతి పాత్ర నిడివి తక్కువగా ఉందనే మాటలు వినిపించాయి. అయితే కల్కి 2లో ఆమె పాత్ర చాలా కీలకమని, ఆమె కూడా త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారని వార్తలు వినిపించాయి. తాజాగా ఏర్పాటు చేసిన ఓ గెట్ టుగెదర్ పార్టీలో పాల్గొన్న దీపికాకి కల్కి 2 సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆమె బదులిస్తూ, నేను కూడా కల్కి 2 మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు నా తొలి ప్రాధాన్యం నా కుమార్తె దువా. నా కుమార్తె పెంపకం కోసం కేర్ టేకర్ని నియమించుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మా అమ్మగారు ఎలా అయితే పెంచారో నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలని, తన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నాను అన్నారు. ఇదిలా ఉంటే హీరో రణ్వీర్ సింగ్, దీపికా హీరోయిన్లకు 2018 నవంబర్ 14న వివాహం కాగా ఈ ఏడాది సెప్టెంబర్లో వారికి కుమార్తె దువా జన్మించిన సంగతి తెలిసిందే.